నా ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటారా? ఎవరన్నా హీరోలు యాక్సెప్ట్ చేస్తారా? లేకుంటే దీన్ని మళ్ళీ ఫైల్ చేసి బాక్స్లో పెట్టి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్కి చెప్పుకొని ఆనందపడి పక్కన పెట్టేద్దామా అనే స్థాయిలో ఆగిపోతూ ఉంటే అప్పుడప్పుడు సడన్గా నాగార్జున గారు గీతాంజలి ఫ్రేమ్లోకి వస్తుంది. మా అందరికీ ఇన్స్పిరేషన్ అయిన రాము గారు శివ గుర్తొస్తుంది. టక్కని వంశీ గారు ఒక ఐడియా చెప్పినప్పుడు ఇది మూవ్ అవుతుందా, ముందుకెళ్తామా, వర్క్ చేస్తాం, ఒక హీరోని ఫుల్ ఫిల్మ్ చైర్లో కూర్చోబెట్టి కథ ఊహించుకోగలమా తెలుగు ఇండస్ట్రీలో అని అనుకుంటుంటే కళ్ళ ముందు నాగార్జున గారు మాత్రమే కనిపించారండి. ఆయన మాత్రమే ఎంకరేజ్ చేయగలరు ఇలాంటి కాన్సెప్ట్స్ని, ఇలాంటి ఆలోచనల్ని. ఒక అడుగు ముందుకేయాలన్నా కూడా నేనున్నాను రండి అని చెప్పే నాగార్జున గారు కనిపిస్తూ ఉంటారు. ఫస్ట్ వెళ్ళి నాగార్జున గారిని కలవగానే ఆ రోజు ఆయన ఎంతైతే ఎంకరేజ్ చేశారో త్రూఅవుట్ దిస్ 1.5 year ఐడియా మొదలైన దగ్గర నుంచి ఈరోజు ఆలోచనల్లో ఇన్స్పైర్ చేసిన నాగార్జున గారు యాక్టివ్గా కూడా ప్రాజెక్టులోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు వరకు అదే స్పిరిట్. లాస్ట్ 8 రూమ్కి వచ్చి రష్ చూసిన రోజు కూడా కొత్త, అసలు మేము అవుట్డేట్ అయిపోతాము అనుకున్న టైంలో 20-30 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి నాగార్జున గారితో వర్క్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉందండి. ఆలోచన చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయండి, హీరోలు మూవ్ అవుతారు అని చెప్పిన చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్, ఇది రెగ్యులర్ యాక్షన్ సినిమా కాదు, డ్రామా సినిమా కాదు, లవ్ స్టోరీ కాదు. యంగ్ హీరో కార్తీ లాంటి హీరో ఆయన మన ఆవారాలో చూసాం, తర్వాత నా పేరు శివ లాంటి సినిమాలు చూసాం. ఇలాంటి సినిమా చేస్తారా అని అడగంగానే నాకు కథ నచ్చితే నేను చేస్తాను రండి అన్నారు ఆయన. 2 సిట్టింగ్స్. ఒకసారి ఫస్ట్ టైం వినిపించాం, సెకండ్ టైం ఫుల్ నరేషన్ ఇచ్చాం. ఒక కరెక్ట్గా 10 నిమిషాల్లో ఈజీగా నిర్ణయం తీసుకొని మూవ్ అయిపోయారు ఆయన. ఇలా ప్రతి అడుగు కూడా మేము ఆలోచించామే కానీ విన్న నాగార్జున గారు కానీ, కార్తీ గారు కానీ, నెక్స్ట్ పివిపి గారు. ఈ సినిమా స్క్రీన్ మీద మీరు టీజర్ చూసి ఎగ్జైట్ అయ్యారు కదా, దీనికి 4 ఇంతలు విజువల్గా స్క్రీన్ మీద ఉంటుందండి. ఏ ఒక్క ఫ్రేమ్ కూడా అంత ఈజీగా ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసే ఫ్రేమ్ కాదండి. అద్భుతంగా అంతే సపోర్ట్ చేస్తూ ఈ ఆల్మోస్ట్ 100 days షూట్లో కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పర్లేదు చేయండి, యూరోప్లో స్కెడ్యూల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పర్లేదు చేయండి అంటే ఎంకరేజ్ చేసిన పివిపి గారు. ఇలాంటి మంచి మనుషుల మధ్యలో ఒక మంచి స్క్రిప్ట్ చాలా ఈజీగా అలవాటుగా మూవ్ అయిపోయిందండి. ఇలాంటి ప్రాజెక్టులో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు వంశీ గారికి, పివి గారికి, సపోర్ట్ చేసిన నాగార్జున గారికి, కార్తీ గారికి, ఇలాంటి అందరికీ థ్యాంక్ యూ. Thank you so much, Hari garu. Thank you. Thank you, Hari garu. Solomon garu, would you like to say your wishes? I think మేము మాట్లాడుకుందండి మోస్ట్ ఆఫ్ ఆల్ హరి మాట్లాడేశారు. సో దెర్ ఇస్ నథింగ్ మచ్ లెఫ్ట్. బట్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ దట్ many people keep talking about wanting to do a new film, wanting to do new kind of film. But most of the times people just keep talking, and this man, Nag sir, he keeps